హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఫిబ్రవరిలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఏ తేదీల్లో లబ్ధిదారులకు పింఛన్ అమౌంట్ అనేది అందించబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. పింఛన్ పంపిణీ తేదీలు అనేవి కొద్దిగా మార్పు చేసినట్లయితే సమాచారం, ఎందువల్ల పంపిణీ తేదీలు మార్పు చేశారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వారికి ఫిబ్రవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రతి నెల 1వ తేదీన మరియు 2వ తేదీన గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది చేత పింఛన్ అమౌంట్ అయితే అందించడం జరుగుతుందండి. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కూడా 1వ తేదీన మరియు 2వ తేదీన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది రద్దు చేసినట్లయితే సమాచారం అండి. రద్దు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం రావడం జరుగుతుందండి. ఆదివారం రోజు గ్రామవార్డ్ సచివాలయం సిబ్బందికి వర్కింగ్ డే ఉండదు కాబట్టి ఆ రోజున పింఛన్ల పంపిణీ అనేది నిలుపుదల చేసినట్లయితే సమాచారం. సో ఈ విధంగా నిలుపుదల చేసిన తర్వాత మళ్ళీ పింఛన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది చాలామంది అడుగుతున్నారండి. వారికి సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఫిబ్రవరి 1వ తేదీ కంటే ముందుగానే అంటే జనవరి 31వ తేదీని పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఫిబ్రవరి నెల పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే జనవరి నెలలోనే పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది జనవరి 30వ తేదీ వారి పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుందండి. విత్డ్రా చేసుకున్న అమౌంట్ని తిరిగి జనవరి 31వ తేదీ అంటే శనివారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఫిబ్రవరి నెల 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఆదివారం రావడంతో సో ఆ కారణం చేత ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, ఈ విధంగా జనవరి 31వ తేదీన పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే పింఛన్లు తీసుకోకుండా ఉంటారో సో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ సో వారికి పింఛన్లు అనేవి ఫిబ్రవరి 2వ తేదీ అంటే సోమవారం రోజు పంపిణీ చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఫిబ్రవరి నెల పింఛన్లు జనవరి 31వ తేదీ మరియు ఫిబ్రవరి 2వ తేదీ సో ఈ 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవార్డ్ సచివాలయం సిబ్బంది పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ అమౌంట్ అనేది అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1వ తేదీ పింఛన్లు పంపిణీ చేయకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి సమాచారం కూడా మీకు అందించాను అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ చేసుకొని ఉంటారో వారికి ఫిబ్రవరి నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అంటే చాలా మందిలో డౌట్ అయితే ఉంటుందండి. సో ఆ డౌట్కి కూడా నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు రద్దయి మేము ఇంకా పింఛన్లకు అర్హత కలిగి ఉన్నాము అని చెప్పి ఎవరైతే పింఛన్లకు అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు, కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. వారికి ఎట్టి పరిస్థితుల్లో వెరిఫికేషన్ కాకుండా పింఛన్లు అనేవి నిలుపుదల చేయమని కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి ఈ పింఛన్లకి సంబంధించి అయితే. సో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత అందులో కనుక పర్సంటేజ్ అనేది తక్కువ కనుక ఉన్నట్లయితే సో ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకొని వారికి పెన్షన్లు పంపిణీ చేయాలా లేదా రద్దు చేయాలా అనేటువంటి నిర్ణయం అయితే వెల్లడించడం జరుగుతుంది. సో అప్పటి వరకు యథావిధిగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో కొత్త పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. జనవరి నెలలో ఎవరైతే స్పోజ్ కేటగిరీ కింద పింఛన్లకు దరఖాస్తు చేసుకొని ఉంటారో సో వారికి ఫిబ్రవరి నెలలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, సో ఈ విధంగా అప్పీల్ చేసుకున్న వారికి, అదేవిధంగా భర్త మరణించి వారి యొక్క ప్లేస్లో భార్యకు పెన్షన్ కావాలని స్పోజ్ కేటగిరీ కింద ఎవరైతే పెన్షన్కు దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి కూడా ఫిబ్రవరి నెలలో యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఫిబ్రవరి నెలలో పింఛన్ల పంపిణీలో ఒక చిన్న మార్పు అనేది చోటు చేసుకుంది. సో 1వ తేదీన పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31వ తేదీ శనివారం రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ వారికి ఫిబ్రవరి 2వ తేదీ అంటే సోమవారం రోజు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ
2వ తేదీ కూడా పింఛన్లు పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారికి ఇంకా ఫిబ్రవరి నెలలో పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో నెక్స్ట్ మార్చి మంత్లోనే వారు ఫిబ్రవరి నెల పింఛన్లు అదేవిధంగా మార్చి నెలకు సంబంధించి పింఛన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. సో ఓకేనా, ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.